అమ్మ, నాన్న, నానమ్మ ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళని కలిస్తే నాకు హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకునేవాళ్ళరా. ఆ రోజు ప్రీతికిచ్చింది అలాంటి కిస్సే. కంప్లీట్లీ నాన్ సెక్షువల్. అది ఆ హొల్లగానికి అర్థం కాలేదు. 6 months తర్వాత కలుస్తున్నాం రా ఆ రోజు టెర్రస్ మీద. అయినా సెక్షువల్ అనిపించినా సారీ మర్మయే నా తప్పండియే నన్ను మాఫ్ మల్పలే పండది బుడుతు పోతుడు అని చెప్పి పోవాలి నా అక్కడ నుండి. చిన్నప్పటి నుండి మా పెళ్ళైన కజిన్స్ని చూస్తున్నా. మ్మ్. అసలు అందరం హాల్లో కూర్చుంటే అందరి ముందు వెళ్ళి బెడ్రూమ్ తలుపేసుకుంటుండే. మ్మ్. హాల్ ఉన్న వాళ్ళు అసలు ఏం కానట్టు టీవీ చూస్తుండే. మ్మ్. నో వన్ యూస్ టు డిస్టర్బ్ దెమ్, నో వన్ యూస్ టు జడ్జ్ దెమ్. అదేరా పెళ్ళికున్న పవర్. నీకు ఇంకా అర్థమైతలేదు కదా, నీకు చెప్తా క్లారిటీతో. సక్సెస్ఫుల్ లవ్ స్టోరీస్లో ఏమవుతుందంటే పిల్లగాని మీదకి ఉన్న ఇంప్రెషన్ వాళ్ళ మామది ఎప్పుడు మంచిది కాదు, మోస్ట్ బత్తర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ మీన్స్ మ్యారేజ్, సక్సెస్ అంటేనే పెళ్ళి. తండ్రి ప్రమేయం లేకుండా వీళ్ళ 4 ఏళ్ల కథ అయితే నడుస్తుందో అది ఆయనకి ఎప్పుడు నచ్చదు. అది ఎప్పుడు పోని పెళ్ళైనాక పిల్లగానికి వాళ్ళ మామ మీద ఇంప్రెషన్ మంచిగా జమాయించుకున్నా కూడా